హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. పెనం తీసేసుకొని ఆయిల్ తాలింపు అంతా వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోండి, కరివేపాకు వేసేసుకోండి. అది మగ్గేలోపు ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి. అలా ఇప్పుడు తిప్పంలోనే నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. మేము 2 మెంబర్స్. మీరు మీ ఇష్టమైన అన్నీ వేసేసుకోండి. అంతా మిక్స్ చేసేయాలి బాగా. నేనైతే చిన్న చిన్న ముక్కలు చేసేసుకుంటాను, మీరు పెద్దవి చేసేసుకోవచ్చు. చూసారా అండి, బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అండ్ హోల్ గరం మసాలా వేసేసుకుంటున్నాను నేను. మీరు ఏదైనా వేసేసుకోండి. మసాలాలన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని రైస్ వేసేసుకోవాలి. రైస్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటేనే టేస్ట్ తెలుస్తుంది. నేనైతే మొత్తం కలిపాను. ఫస్ట్ అయితే కలర్ రాదు, తర్వాత తిప్పి తిప్పి తర్వాతకి వచ్చిద్ది. అలానే తిప్పుతూనే ఉండాలి. నేనైతే బగారా రైస్తో చేశాను. మీరు నార్మల్ రైస్తో చేసినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎలా కలర్ వచ్చిందో. మీరు ఇలాగే చేసేసుకుంటే చాలా టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ తింటారు. కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేసేసి గార్నిష్కి ఇలా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.